వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. సింగరేణి ఆసుపత్రిని సందర్శించిన ప్రభుత్వ విప్ సుమన్. రాజకీయ కార్యక్రమంలా సాగిందంటూ పలువురి ఆగ్రహం. కోవిడ్ నియంత్రణ బాధ్యతల్లో పాలు పంచుకోవాలని తుడా నిర్ణయం. పలు కీలక తీర్మానాలకు ఆమోదం. కడప ప్రభుత్వ ఆసుపత్రికి NGOల బాసట. ఆక్సిజన్ పరికరాల అందజేత. మహారాష్ట్రలో ఎదురు కాల్పులు. 13 మంది మావోయిస్టుల మృతి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సందర్శించారు. ఈ కేంద్రంలో చికిత్స తీరు, రికవరీ శాతం, ఆక్సిజన్ అందుబాటు తదితరాలపై ఆయన ఆరా తీశారు. ఆయన వెంట మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, జిల్లా పాలనాధికారి భారతి ఉన్నారు. అయితే సుమన్ పర్యటన ఓ రాజకీయ కార్యక్రమంలా సాగింది. అసలు కరోనా ఉందా అనే అనుమానం కలిగేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక దూరం పాటించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నియంత్రణకు తుడా పరిధిలో బాధ్యతలను పాలు పంచుకోవాలని పాలకవర్గం నిర్ణయించింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పాలక మండలి సమావేశం జూమ్ యాప్ ద్వారా జరిగింది. చిత్తూరులోని తుడా కార్యాలయం నుంచి సంస్థ చైర్మన్ భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ప్రణాళిక విభాగం డైరెక్టర్ రాముడు, పట్టణాభివృద్ధి విభాగం OSD వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. ఈ పాలక మండలి సమావేశాలు తుడాలో మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, జరిగి ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చర్చించుకోవడానికి గుడ్ మార్నింగ్
సార్ ఈ మీటింగ్ ఏర్పడింది ఫస్ట్ సార్ అందరికీ మా కలెక్టర్ గారికి మా డిటిసి గారికి అందరికి ఎవరైతే మీటింగ్ ఉన్నారు అందరూ కలెక్టర్ గారికి చెప్పారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకురమ్మన్నారు. 11.5 to be developed. ఎంట్రీ ఫీజ్ ₹10 ఎక్స్పెక్ట్ డెవలప్ చేయడం జరిగింది. సుమారుగా దీనిపైన వాళ్ళు సుమారు 40-50 crores పైన ఇప్పటికే టీటీడీ ఖర్చు పెట్టి డెవలప్ చేసింది. మిగిలినటువంటిది సుమారుగా ఒక 14 కోట్ల లక్షలు ఇంకా వాళ్ళు ఖర్చు పెడితే పూర్తి అవుతుంది అనుకున్నప్పుడు మనం టీటీడీని అడిగాం. ఎందుకంటే ఇదే సేమ్ అడిగాం. పార్క్ మీరు డెవలప్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ మీ దగ్గర మన దగ్గర ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ బోర్డ్ ఇన్ ద టీటీడీ కాబట్టి బోర్డు మీటింగ్ అడిగాం. ఫ్యూచర్ మెయింటెనెన్స్ టీటీడీ చేయాలంటే కూడా కష్టమవుతుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ మేము చేస్తాం. ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా మేము కంప్లీట్ చేస్తాం. మాకు ఇమ్మని అడిగినప్పుడు కొంచెం చర్చలు జరిగిన తర్వాత ఒక మీటింగ్లో వాయిదా పడి రెండో మీటింగ్లో మన రిక్వెస్ట్ మేరకు మనం తుడాకి అప్పగించడం జరిగింది. ఇక్కడ ఉద్దేశం ఒకటి టీటీడీని అడగడంలో టీటీడీ పెద్ద సంస్థ, తుడాకి ఫండ్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఆడి వాళ్ళు 45-50 కోట్లు ఆడి దానిపైన పెట్టున్నారు. ఎంత పెట్టారు సంఖ్య 25 రెండో బిట్ మొత్తం పైప్ లైన్తో పాటు మొత్తం అది టోటల్ 80 crores ప్రాజెక్ట్. అది ఆల్మోస్ట్ 14 కోట్లు పెడితే ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. ఆ 14 కోట్లు కూడా టీటీడీలో మనకి ఇస్తే మనం కన్సిడర్ చేయడం 5 కోట్ల రూపాయలు తుడా కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఇది ఫ్యూచర్లో తుడాకి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసే ఆలోచనతో టీటీడీ చేపట్టిన ప్రాజెక్ట్ని తుడా మన చేతిలోకి తీసుకొని తుడాకి పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ కింద కూడా దాన్ని పెట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలను బయటికి అనుమతిస్తున్నారు. గతేడాది లాక్డౌన్ సమయంలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా కేవలం విజిల్తోనే ప్రజలను నియంత్రిస్తున్నారు. నరసాపురం పట్టణంలో ఇప్పుడు ఇలాగే జరుగుతోంది. ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి చొరవే ఇందుకు కారణం. మధ్యాహ్నం 12 కాగానే విజిలేస్తే మార్కెట్ మూసేసేలా స్థానికులకు పోలీసులు అలవాటు చేశారు. పోలీసులు ఇలా ప్రజలతో మమేకమవుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. వెళ్ళిపోవాలందరానికి డబ్బులు పడుతుంది. వెళ్ళిపో ఎక్కడికి వెళ్తున్నా తెలుసు. కరోనా మహమ్మారి ప్రజల మధ్య దూరాన్ని పెంచుతోంది. సాయం చేసే మనుషులున్నా, సాయం చేయాలనే మనసున్నా వైరస్ భయంతో ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మందులు, ఆహారం, ఆసుపత్రి వంటి అవసరాలే కాకుండా ఆఖరి మజిలీకి నలుగురు దొరకని దుస్థితి కొనసాగుతుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ రోగులను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. కీలక సమయంలో ప్రాణవాయువును అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆక్సిజన్ పరికరాలను కడప ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. ప్రవాసాంధ్రుల సహకారంతో వీటిని అందించామని వారు తెలిపారు.
అందుకని మాకు మనవడు పుట్టినప్పుడు వేరే 2 సార్లు సార్ సూపర్ గారు ఫోన్ చేయండి సార్, మళ్ళీ లేట్ అవుతుంది రావడానికి, పైకి వెళ్ళాడు ఆయన. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఎటపల్లి పరిధిలోని పేడి కోటమి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 6 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి డీఐజీ సందీప్ పాటిల్ వెల్లడించారు. ఘటనా స్థలంలో తుపాకులతో పాటు మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. C60 బెటాలియన్కు చెందిన పోలీసులు ఎటపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. వివరాలు అదేవిధంగా దీనికి సంబంధించిన పంచనామా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు రావడం జరిగింది. ప్రస్తుతం ఎన్కౌంటర్ స్పాట్కు సంబంధించిన పంచనామా పశ్చిమ గోదావరి జిల్లాలో మరో బ్లాక్ ఫంగస్ కేసు బయటపడింది. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కేసు నమోదైంది. తిల్లపూడి గ్రామానికి చెందిన యేసురత్నం ముక్కుకు ఈ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం బాధితుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. హత్య చేసి ఆపై కరోనాతో మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేశారు. కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరులో ఈ ఘటన జరిగింది. బీజేపీకి చెందిన సిద్ధార్థ్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత రాజేశ్వర్ రాత్రి సమయంలో ఫోన్ చేసి పిలిపించుకొని తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సిద్ధార్థ్ కరోనాతో చనిపోయాడని తెలిపాడు. మృతదేహం ఆర్మూర్ ఆసుపత్రిలో ఉందంటూ సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు పరిశీలించడంతో మృతదేహంపై గాయాలు కనిపించాయి. కర్రలతో కొట్టి బీరు సీసాలతో పొడిచి చంపినట్లు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు రాజేశ్వర్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. అతని ఇంటిలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. రాజకీయ కక్షలే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. పొంగనూరులోని కమ్యూనిటీ హెల్త్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ట్రయల్ సెంటర్ను మంత్రి రామచంద్రారెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తంబళపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తదితరులు పాల్గొన్నారు. కూడా పనిచేసేది కోవిడ్ ఇదే సెంటర్లో లెగిస్తే మాకు అందరికీ ఉంటాము. लक्ष्मी नारायण स्वामी देवता प्रीत्यर्थम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि నియోజకవర్గంలో కరోనా పీడితుల పరిస్థితి దయనీయంగా ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. వైరస్ పీడితులకు మందులు అందడం లేదన్నారు. ఈ కారణంగా అనేక మంది చనిపోతున్నారన్నారు. టీడీపీ నాయకులతో కలిసి గొల్లప్రోలు నగర పంచాయతీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కరోనా పీడితుల కోసం అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. మందులు ఇవ్వడం లేదంటూ వారు తెలపడంతో కలెక్టర్లకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. కరోనా పీడితులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. మాస్కులను సైతం పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు, మాణిక్యం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కలవట్లేదు కదా కలెక్టర్ కదా ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. పిఠాపురం రూరల్ పిహెచ్సిలు కానీ, కొత్తపల్లి రూరల్ పిహెచ్సి కానీ, గొల్లప్రోలు అర్బన్ కానీ, గొల్లప్రోలు రూరల్ కానీ ఓవరాల్గా 4 రోజుల నుంచి ప్రభుత్వం ఏదైతే పాజిటివ్ కేసులకి మందులు కిట్లు ఇస్తున్నారో మందుల కిట్లు లేవు ఈ నియోజకవర్గంలో. ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? గొల్లప్రోలు టౌన్లో లేదు, రూరల్లో లేదు, పిఠాపురం రూరల్లో లేదు, కొత్తపల్లి రూరల్లో మందులు లేవు. మీరు పైకి డప్పు కొడుతున్నారు. ఈ కష్టకాలంలో ప్రజలు ఎలాగుంటారు? 4 రోజుల నుంచి మందులు ఎందుకు రాలేదని చెప్పి నేను సూటుగా అడుగుతా ఉన్నాను. కింద అధికారులు ఏం చేస్తారు? మీరు పైనుంచి పంపితే వస్తాయి, లేకపోతే లేదు. నిన్న నాకు చాలామంది ఫోన్ చేసి మాకు పాజిటివ్ వచ్చిందండి ఇంకా మందులు లేవన్నారు. కోవిడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మెప్మా పీడీని అడిగితే స్టాక్ లేదండి 3 రోజుల నుంచి మీరు రిక్వెజేషన్ పెట్టామన్నారు. మెడికల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని అడిగితే మా దగ్గర స్టాకులు రాలేదండి అని వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? పైనుంచి వస్తే కదా ఇచ్చేది. అంటే ఈ నియోజకవర్గంలో ఒక్కసారి ఓటేసినందుకు ఒక్కసారి మందు కిట్టేవరా జబ్బు వచ్చేది ఒకసారి కదా. ఈ పరిస్థితిలో ఉంది. ఎమ్మెల్యే అతను మట్టి వ్యాపారంలో మట్టిలో ఉన్నాడు. మీరు చూస్తున్నారు తాడిచోటి మట్టిలో. అంటే ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఇలా చిన్న చూపు చూస్తున్నాను నేను అడుగుతా ఉన్నా. ఈ డిఎంఎన్హెచ్ఓని అడుగుతున్నా, ఎందుకు మందులు లేకపోతే మీరు దేనికి కూర్చున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఈవేళ వ్యాక్సిన్ స్లోగా నడుస్తుంది. పెళ్ళిళ్ళకి పబ్బాలకి కాదు వెళ్ళాం, కష్టాల్లో ఉన్నారు. నేను శుభ్రంగా దగ్గర 16 గ్రామాలు తిరిగా, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అంటే దయచేసి జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాను, అయ్యా మీరు దయచేసి కింది స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు, కింది స్థాయిలో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు క్లియర్ కట్ చేసి ఈ నియోజకవర్గంలో కోవిడ్ పేషెంట్లందరికీ కూడా మందు కిట్, మెడికల్ కిట్లు ఇవ్వాలి. పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ పెట్టాలి. మరి ఎవరైతే ఎమర్జెన్సీ వస్తున్నారో అక్కడ కూడా ఆక్సిజన్ సరిగ్గా లేదు. అంటే ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి ఒక సీనియర్ ఆఫీసర్ని పిఠాపురం నియోజకవర్గం. తమిళ నటుడు పొన్నాంబళంకు మెగాస్టార్ బాసటగా నిలిచారు. కిడ్నీ ఆపరేషన్ కోసం 2 లక్షలు సాయం చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో పొన్నంబళం విలన్గా నటించారు. అయితే కొద్ది కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు తెలియడంతో చిరంజీవి తన వంతు చేయూతనిచ్చారు. 2 లక్షల రూపాయలను పొన్నంబళం బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. పొన్నంబళం చెన్నైలో ఉంటున్నారు. చిరంజీవి తనకు సహాయం చేశారని తెలుసుకున్న పొన్నంబళం పొంగిపోయారు. చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు తదితర చిత్రాల్లో పొన్నంబళం నటించారు. வணக்கம், ஜெய் ஸ்ரீராம். ரொம்ப நன்றிண்ணே. இந்த கிட்னி டிரான்ஸ்பிளான்ட்டுக்கோசரம் நீங்கள் கொடுத்த 2 லட்சம் ரூபாய் எனக்கு ரொம்பவும் உதவியாக இருந்தது. உயிருள்ள வரை மறக்க மாட்டேன். அண்ணனுக்கு என்னுடைய மனமார்ந்த நன்றி. ஆண்டவர் உங்களை எப்பவுமே அந்த உங்கள் பெயர் கொண்ட அந்த ஆஞ்சநேயரும் உங்களை சிரஞ்சீவியாக வைத்து விடுவார். ஜெய் ஸ்ரீராம். நன்றி அண்ணே. தேங்க்யூ. அண்ணன் சிரஞ்சீவி அண்ணனுக்கு வணக்கம். ஜெய் ஸ்ரீராம். ரொம்ப நன்றி அண்ணே. இந்த கிட்னி டிரான்ஸ்பிளான்ட்டுக்கோசரம் நீங்கள் கொடுத்த 2 லட்சம் ரூபாய். కరోనా పీడితులతో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ప్రాంతం పోటెత్తుతోంది. వేలాది మంది తరలి వస్తున్నారు. ఆనందయ్య మందు కోసం బార్లు తీరుతున్నారు. వేలాది మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని, ఎక్కడా సైడ్ ఎఫెక్ట్ రాలేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి హామీ ఇవ్వడం కూడా ఇందుకు దోహదపడింది. ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందంటూ కరోనా బాధితులు చెప్తున్నారు. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడం పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పుడే మందు తీసుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసేంత వరకు మందు పంపిణీ చేయడం అనేది జరగదు. ఆ మందుని మన వాళ్ళు వచ్చినటువంటి జనాలు ఆత్రం ఆగలేక డబ్బాల్లో చేయి పెట్టి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కౌంటర్లు ఒక 2-3 పెట్టడం జరిగింది. ఒకసారి మీరు జనాలను చూస్తే అర్థమవుతుంది. ప్రతిరోజు కోవిడ్ వైలేషన్స్ కేసులు చేయడం జరుగుతుంది. మీరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఒకే జాగాలో గుమిగుడి ఉండకూడదు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం కానీ, కుక్క ఉంచడం కానీ ఇటువంటివి చేసిన వేళ మేము వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఎందుకు అనంటే ప్రజలను కాపాడుకోవడమే రెబ్బెన పోలీసు యొక్క ముఖ్య కర్తవ్యం. ఎటువంటి కరోనా సోకద్దు అనంటే ఇవన్నీ కూడా మనం పాటించవలసిందే. అందుకని మీరందరూ పోలీసులకు సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. రెబ్బెన మండల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మీరందరూ కూడా పోలీసులకు సహకరించాలి. కోవిడ్ సెకండ్ ఫేజ్ చాలా క్రియల్గా ఉంది. మనం రక్షించుకోవాలంటే స్టే హోమ్, పక్కా మీరు మాస్క్ ధరించాలి. అదేవిధంగా మేము ప్రతిరోజు కోవిడ్ వైలేషన్స్ కేసులు చేయడం జరుగుతుంది. మీరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఒకే జాగాలో గుమిగుడి ఉండకూడదు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం కానీ, కుక్క ఉంచడం కానీ ఇటువంటివి చేసిన వేళ మేము వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఎందుకు అనంటే
ప్రజలను కాపాడుకోవడమే రెబ్బెన పోలీసు యొక్క ముఖ్య కర్తవ్యం. ఎటువంటి కరోనా సోకద్దు అని అంటే ఇవన్నీ కూడా మనం పాటించవలసింది. అందుకని మీరందరూ పోలవరంలో గేట్ల లిఫ్టింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. వరదలు వచ్చే నాటికి స్పిల్వే నుంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం 40 మీటర్ల ఎత్తుకు 6 గేట్లను లిఫ్ట్ చేశారు. మొత్తం 48 గేట్లకు గాను 42 గేట్లను అమర్చారు. 42 గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పూర్తయింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజకీయ కార్యక్రమంలో సాగిన ఆసుపత్రి సందర్శన, ప్రభుత్వ విప్ సుమన్ తీరుపై పలువురి ఆగ్రహం. కోవిడ్ నియంత్రణ బాధ్యతలు పంచుకోవాలని తుడా నిర్ణయం, పలు కీలక తీర్మానాలకు ఆమోదం. కడప ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్జీఓల బాసట, ఆక్సిజన్ పరికరాల అందజేత. మహారాష్ట్రలో ఎదురు కాల్పులు, 13 మంది మావోయిస్టుల మృతి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.